రోజు ఏ టీచర్ ఎంతమంది ఉన్నారు? ఈ రోజు ఇద్దరు వచ్చారు మేడం. ఒక మేడం ఎన్ఎస్ మేడం వచ్చి వెళ్ళిపోయారు మేడం 11:30కి మేడం వచ్చింది. ఇది కూడా హాలిడేస్ మెన్షన్ చేయడం వల్ల మండే వేసారు. ఇది కూడా సేమ్ అట్లా సేమ్ కూడా అదే థర్డ్ క్లాస్ ఒక పిల్లే ఉందా? ఇంటికి వెళ్ళేది ఉంది. వాళ్ళు పోలింగ్ వస్తుంది. ఒక పాపకి ఇంటికి పంపించామండి, అంటే బెంగ కారణంగా ఇంటికి పంపించామండి. ఒక అమ్మాయి మ్యారేజ్ అని ఇవ్వలేదండి. లాంగ్ ఆప్షన్ ఏం చేస్తున్నారు మీరు? ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి ఏమో శేఖరత్న అమ్మాయి లాస్ట్ ఆ అమ్మాయికి ఇంటికి కూడా వెళ్ళాం మేడం. కనుక్కుంటే ఆ అమ్మాయి వేరే ఊరు వెళ్ళిపోయింది మేడం. స్కూల్కి వెళ్తుందా? లేదు మేడం, మానేసిందంటే. ముందు మీరు హాస్పిటల్ చూపించిన చూపించాం. మీరు ఫాలోఅప్ చేస్తుండాలి. మీరు హాస్పిటల్కి పంపించినా సరే వాళ్ళ కండిషన్ ఎలా ఉందో మీరు చూస్తూ ఉండాలి. ఎందుకంటే మీ మీద పడుతుందా పిల్లలకి ఏమైనా? మార్నింగ్ ఇడ్లీ పెట్టారా? ఇడ్లీ పెట్టాము, వేసిన చట్నీ మేడం. పాలు ఇస్తారు. ఎన్ని గ్రామ్స్ ఇస్తారు పిల్లలకి? ఒక పిల్లోడికి వచ్చి 100 మిల్లీగ్రామ్స్ ఇస్తాము. ఇంతేనా? అవునండి. 200 ఏమో ఉంది, అది కనుక్కున్నాం మేడం. ఉంది అని చెప్పారు. సండే ఏం పెడతారు? సండే చికెన్ ఇస్తున్నాము. ఓకే, ఎంతమంది పిల్లలకి ఎన్ని కేజీలు ఇస్తున్నారు? 100 మంది పిల్లలకి అదెట్టి 10 కేజీలు మేడం. మొత్తం వచ్చి మేము 16 కేజీలు ఇస్తున్నాం మేడం. 16లో మేము 15-14 కేజీలు తిప్పిస్తున్నాం మేడం. పిల్లలకి వచ్చి ఎంత ఇమ్మంటున్నారు? చికెన్ వచ్చండి అదే ఐడి చెప్పలేదు మేడం, కనుక్కున్నాం కానీ. ఎలా తెలుస్తుంది? అంటే మీ పై నుంచి కరెక్ట్గా మెనూ రావట్లేదు, ఎన్ని గ్రాములు ఏంటన్నారు? అది గ్రామ్స్ అది ఇచ్చారు మేడం, కానీ అది అంత మాకు అంటే కనుక్కొని వాళ్ళు వార్డెన్స్ ఉంటారు మేడం, వాళ్ళు కనుక్కొని మీరు పెడుతున్నాం, వాళ్ళు పెడతారు తీసుకోండి. మరి ఎవరో పేరు కనుక్కొని పిల్లోడికి ఎన్ని గ్రాములు ఏంటని కనుక్కొని తెచ్చుకుంటే మీకే బాగుంటుంది. ఇప్పుడు ఎక్స్రే బాగానే ఇస్తున్నారా మీకు? ఒకసారి చాలా స్కూల్స్లో పాడైపోయి ఎగ్జామ్స్ నాకు కంప్లీట్ వచ్చినాయి. మీరు సమ్మర్ కాబట్టి చూసుకొని తీసుకోండి. కూరగాయలు బాగానే వేస్తున్నారా? కూరగాయలు వేస్తున్నారు, బాగానే వేస్తున్నారు మేడం. పిల్లలు కూడా తల్లిదండ్రులు లేకుండా ఎవరు బయటకు పంపించారు. పిల్లలకి ఎన్ని గంటలకు పెడతారు ఫుడ్? ఇప్పుడు అదే రమ్మని చెప్పడం వచ్చేసి